హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాన్వి తెలుగు యూట్యూబర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మా ఊరికి సంక్రాంతి పండగ రోజు అంటే సంక్రాంతి పండగ తర్వాత రోజు కనుమ ఉంది కదండి. ఆ రోజు ఒక స్పెషల్ ఉంది. మా ఊరు దగ్గరలో ఒక కొండ ఉందండి. ఆ కొండ పైన మా ఊరు గ్రామ దేవత అమ్మవారు ఉన్నారు. కానీ మా ఊరికి ప్రత్యేకత ఏంటంటే, ఆ కొండపైకి ఎక్కి సెలబ్రేట్ చేసుకుంటారు ఆనందాన్ని ఎవరు కోరుకోరు చెప్పండి, అంతే కదా. ఇదైతే మా ఊరు స్పెషల్ అండి. ఈ కొండపైకి ఎక్కి చూస్తే 8 ఊర్లు మనకు కనిపిస్తాయండి. ఈ చుట్టుపక్కల కూడా చిన్న చిన్న గ్రామాలు అనేవి ఉన్నాయి. అవన్నీ ఈ కొండపైకి ఎక్కి చూస్తే మనకు కనిపిస్తాయండి. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. అది ఒక ఊరండి, మీకు అది జూమ్ చేస్తున్నది. నెక్స్ట్ ఇంకొక ఊరు చూపిస్తానండి మీకు. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూసారా, ఏదో ఒక జీవి అనేది ఇందులో బ్రతుకుతుందండి. ఈ గృహ లాంటి చిన్న ప్లేస్లో అది ఏమనేది మనకి తెలియదు. క్లీన్గా ఉంది ఇక్కడ ఉన్న ఏరియా అంతా కూడా. ఇది ఒక చిన్న రాయి కింద హోల్ అనేది ఉంది. ఆ హోల్లో ఏదో ఒక జీవి అనేది బ్రతుకుతుందండి. క్లియర్గా మనకు తెలుస్తుంది. ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్గా ఉందండి. అందుకని మేము చెప్తున్నాను నేను. ఇదే ఫ్రెండ్స్, ఈ లైన్ ఎద్దుల బండితో లాగింది అన్నట్టు జనాలు చెప్పుకుంటారు ఫ్రెండ్స్. ఇది ఒక లైన్ ఫ్రెండ్స్, మీరు చూసినట్లయితే ఈ లైన్ కూడా అదేనే. ఈ 2 లైన్లు మీకు చూపిస్తే అర్థమవుతుంది కలిసి. అదొక రైట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి ఉన్నాయి ఫ్రెండ్స్. అప్పుడు మాకు ఎద్దుపోలమ్మని ఎద్దులాగా కట్టి ఎడ్ల బండితో లాక్కొని వెళ్ళారు అన్నట్టు జనాల అపోహ ఫ్రెండ్స్. అది నిజమేంత అబద్ధమేంత మాకు కూడా తెలియదు. చిన్నప్పటి నుండి వస్తున్న మాట ఫ్రెండ్స్. అది మీకు చెప్పాలని చెప్తున్నాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, జనాలు అయితే ఇంకా రాలేదు, మేమే ముందుగా వచ్చాము. వెళ్తూ ఉన్నాం. అటు డౌన్ ఉంది, అటువైపు ఉంటారేమో అని చూస్తాం ఫ్రెండ్స్. ఉంటే చూపిస్తాము, లేకపోయినా కూడా చూపిస్తాము, ఫీల్ అవ్వద్దు ఫ్రెండ్స్. మేము కిందకి వెళ్తున్నాం. అక్కడ ఎవరో కొంతమంది పిల్లలు ఉన్నారు, మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. ముందున వెళ్తుంది ఎవరు అనుకుంటున్నారా? మా ఫ్రెండ్ ఫ్రెండ్స్. అతడు వైజాగ్లో ఉంటాడు, ఇక్కడ ఉండడు చూశారు కదా. ఇదే తోవ, కిందకి వెళ్ళాలి ఇలాగని. ఇది ఇప్పుడు ఇలా ఉంది, కానీ మరి కొంతసేపటికి అది తోవలాగా మారిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవన్నీ అటు ఇటు అయిపోతుంటాయి, జనాలు కూడా ఎక్కువే అవుతుంటారు. అందుకే ఇది తోవలాగా మారిపోతుంది. దీనికి డౌన్లో మాత్రం మంచిగానే ఉంటుంది. ఇంత మధ్యలో ఇలాగ ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎలాగుందో ఈ తోవ అనేది. చూశారు కదా. ఈ తోవ నుండి మనం బయటికి వెళ్తే ఈ ప్లేస్ అంతా కూడా జనాలతో మరి కొంతసేపట్లో నిండిపోతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇదే మెయిన్ ప్లేస్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏదైతే వచ్చామో అదంతా కూడా రావడానికి మాత్రమే, అక్కడైతే ఉండడం జరగదు ఫ్రెండ్స్. ఈ ఏరియాలో మాత్రమే జనాలు అనేది మనకి ఎక్కువగా ఉంటారు. ఇది ఇప్పటికి ఎంటీగా ఉంది, అంతమందితో లేదు ఫ్రెండ్స్. ఇది మరి కొంతసేపట్లో ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా జనాలతో ఫిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు అది చూపిస్తాము, చూడండి. మనమైతే కొంచెం ముందుకు వెళ్దాం. అక్కడ ఏవో చిన్న ఫ్రెండ్స్ పిల్లలు కూడా వస్తారు, చిన్న పిల్లలు కూడా. దిగండి రా, జాగ్రత్త దిగండి, పడిపోతారా, జాగ్రత్త దిగండి. దిరా హీరోల్లాగా వేసారా బట్టలు. రండి, భయపడకండి, రండి. అది హీరోల్లాగా వేసారు బట్టలు. ఊరా అబ్బా. చూశారు కదా ఫ్రెండ్స్, చిన్నపిల్లలు కూడా మనకు రావడం జరిగింది. మరి కొంతసేపట్లోనే ఈ ప్లేస్ అంతా ఫిల్ అయిపోద్ది. ఇది ఒక పండగలా జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి సంవత్సరం కూడా ఈ ప్లేస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా కనుమ రోజు ఇక్కడికి వస్తుంటారు. పండగలాగా ఇక్కడే ఉంటుంది ఫ్రెండ్స్. ఒక యాత్ర జరిగినట్లే జరుగుతూ ఉంటుంది ఈ ఏరియా మొత్తము. పిల్లలతో పాటు అందరూ కూడా ఇక్కడే ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఏరియాలో మొత్తం ఇదంతా ఆడుకుంటారు, ఇక్కడే స్టే చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఒక ఆట కూడా ఇప్పుడు నేను వెళ్ళి చూపిస్తాను, మీరు అది చూడండి ఫ్రెండ్స్. నేను కిందకి వెళ్తున్నాను, మీకు
ఒక ఆట అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అదనేది ఇదే ఫ్రెండ్స్, అది పెట్టాను 10 రూపాయలు. ఫ్రెండ్స్ చూసారు కదా, అది అండి ఆ ఆట తాలూకా మ్యాటర్ ఏంటంటే మీకు ఇప్పుడు మరి షాపులు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే ఉందో మనకి ఈ రాయ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అదే అమ్మవారు రాయ. ఒకప్పుడు ఈ తనని ఇక్కడ కాలు చేతులు అనేది కట్ చేసేసి ఇక్కడ వదిలేశారు. తను రాయిలాగా మారిపోయింది, వాళ్ళని కూడా రాయిలా మార్చేసిందని అంటుంటారు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుండి కూడాను. అది ఎవరు అని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్. వాళ్ళంటే మరాఠీ వాళ్ళంట. వాళ్ళు అనేది అమ్మవారికి అలా చేశారని అందరూ అంటుంటారు ఫ్రెండ్స్. చూసారు కదా, అమ్మవారి పక్కనే షాపులు అనేవి పెడతారండి. పెద్ద షాపులు ఏం కాదు, చిన్న చిన్నవే, పిల్లల కోసం పెద్దవాళ్ళ కోసం కూడా ఉంటాయండి. డ్రింక్స్ అని, మన చిన్న చిన్న చిరుతిళ్ళు అని పెడుతుంటారండి. మా పక్క ఊరు సేల్స్ మెన్స్ వచ్చి ఇవన్నీ పెడతారండి ఇక్కడ. మరి కొంతసేపట్లో ఏరియా అంతా ఫిల్ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. మీకు అది వీడియోలో చూస్తారు మీరు ఎంత ఫిల్ అయిపోతుంది అనేది. చూడండి కింద నుండి పైకి ఎలా ఉందనేది. మేము పూర్తిగా డౌన్లోకి వచ్చామండి. అవతల వైపు నుండి యువతలకు వచ్చాము. మీరు చూసినట్లయితే ఇంకా కొంచెం చూసారు కదా, అలా జనాలు అనేది ఎక్కువ అవుతున్నారు. ఇదంతా ఇదేనండి దేవుడు మనకి ఉండే రాయ. చూడండి ఫ్రెండ్స్, ఈ రాయి కింద అయితేనే మనకు షాపులు అనేది పెడతారు, సేలింగ్ అనేది చేస్తుంటారు ఫ్రెండ్స్. ఇదే మా ఊరు తాలూకు కొండ. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుండి వస్తారు ఫ్రెండ్స్. ఏదైతే ఉందో అది ఆ ప్లేసు మనకి తోవ అనేది అక్కడ నుండే రావాలి కిందకి. అవతలకి నుండి యువతలకు వచ్చాం ఫ్రెండ్స్. ఇది కొండకి ఇది యువతల, అది అవతల నుండి రావాలి. అటే మనకి దారి అనేది ఉంది. కొండ పైకి ఎక్కి అవతలకి దిగాలి ఫ్రెండ్స్ ఈ కొండకి రావాలంటే. ఫ్రెండ్స్ చూసారు కదా, మేము ఇక్కడే కూర్చున్నాము. ఒక్కొక్కరు వస్తున్నారు ఫ్రెండ్స్. అలాగా ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు ముందు చూసిన వీడియోకి ఇప్పుడు చూస్తున్న వీడియో క్లిప్కి తేడా ఏంటనేది. అప్పటికి ఎవరు లేరండి, ఇప్పుడిప్పుడే అలాగా జనాలు అనేది ఎక్కువయ్యారండి. మీరు చూసినట్లయితే మీకు తెలుస్తూ ఉంటుంది. మన ముందు చూసినప్పటికీ అనేది ఇంతమంది లేరు. మేము వచ్చినప్పటికీ మేమైతే అందరికన్నా ముందు వచ్చామండి. ఎందుకంటే మన వీడియో షూట్ గురించి అని. అప్పటికి ఎవరు లేరు. ఇప్పుడు చూసినట్లయితే అలాగనే ఎక్కువ అయ్యారు. ఇక్కడికి ఏ ఊర్లు అనేవి వస్తాయంటే మా చుట్టుపక్కల 8 ఊర్ల నుండి కూడా ఇక్కడికి వస్తారండి. ఇది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చూశారు కదా, ఎవరు రారు అనేది ఎక్కువ అయ్యారు ఫ్రెండ్స్. సంక్రాంతి ఫస్ట్ 2 రోజులు అంటే భోగి, సంక్రాంతి రోజు ఎవరు రారు. లాస్ట్ కనుమ రోజు మాత్రమే ఇక్కడికి వస్తారండి. ఇది ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి అందరూ కలుసుకుంటారు. అంటే పాత ఫ్రెండ్స్ అంతా వాళ్ళు చిన్నప్పటి నుండి పెద్ద అవుతారు కదండి, ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడికో జాబ్ చేసుకొని కలవలేని పరిస్థితిలో ఉంటారు. అలా కలవలేనప్పుడు మనం ఒక దగ్గర అయితే గ్యాదర్ అయ్యి కలుసుకునే ప్లేస్ ఏదైనా ఉందంటే అది ఇదేనండి. ఎందుకంటే కనుమ రోజు అనేది మా ఊరికి ఇది ప్రత్యేకత. మన ప్రేక్షకులకి మెట్ట అంటాం మేము, కొండనే మెట్ట అని పిలుస్తాము. ఈ మెట్ట పైకి వచ్చి
అందరినీ కలుసుకొని ఒకరికొకరు హాయ్ చెప్పుకొని వాళ్ళ విశేషాలు ఏమైతే ఉంటాయో అంటే చిన్నటి జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ప్రజెంట్ జరుగుతున్న కష్ట సుఖాలు చెప్పుకొని ఆనందంగా అక్కడ తిరిగి ఈవినింగ్ టైంలో మళ్ళీ ఎవరి ఊరు వాళ్ళు వెళ్ళిపోతామండి. ఈ చుట్టుపక్కల అయితే 8 ఊర్లు ఉన్నాయి. సెంటర్లో ఈ కొండ అనేది ఉంది. మీరు చూసినట్లయితే జనాలు ఎందుకంటే ఎవరి సరదా వారదండి. ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ ఎవరు ఫ్యామిలీ ఓవరాల్గా అయితే ఫ్యామిలీస్తోనే వస్తారండి పెళ్ళైన వారు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు చూపించాలనుకుంటారు. ఇది ఇక్కడ తీసుకొస్తారు. వాళ్ళు వైఫ్స్ కానీ వాళ్ళ వైఫ్ ఫ్యామిలీస్ కానీ ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారండి. ఎందుకంటే ఇది అంత ఆనందంగా ఉండే ప్లేస్ అండి. ఇది మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక ఆట జరుగుతుంది కదండి. ఆ గేమ్ అనేది ఏంటో మీరు చూడండి. గేమ్ అనేది ఈ పండగకి ఇది ఒక ఆచారం లాగండి. మా ఊరు సైడ్ అయితే ఈ సెలబ్రిటీ ఫొటోస్తో గేమ్ అనేది పెడతారండి. వారు ఏం చేస్తారంటే డబ్బులతో వాటిని బెట్ చేసుకుంటారు. వస్తాయండి, లేకపోతే లేదు. సరదాగా ఆడేది, పెద్ద సీరియస్ తీసుకున్నంత అవసరం ఏం లేదు. చిన్నపిల్లలైనా ఆడవచ్చు, పెద్దవాళ్ళైనా ఆడవచ్చు. నేను చదవలే కదా. అవును కదా. తాత దగ్గర తీసుకొని వస్తుంటారు. ఈ కొండకు వచ్చిన వాళ్ళు ఇక్కడ అమ్మవారికి పూజ చేసి వెళ్తుంటారు ఫ్రెండ్స్. ఇంకా ఫ్లోటింగ్ అనేది ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్. హాయ్ శంకర్జీ కదా. వీళ్ళంతా మా పక్కూరి వాళ్ళండి. అంటే మీకు ఏదైతే ఆ స్క్రీన్లో కనిపిస్తుందో పక్కనే ఉందండి. ఆ కొండల దగ్గర ఆ ఊరి నుండి వచ్చారండి. వాళ్ళు కూడా వస్తుంటారు. ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ని పరిచయం చేయాలి మీకు. ఈయన మా ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుండి ఒకే దగ్గర చదువుకున్నాము. మా ఊరే. ఈయన వర్కింగ్ ప్లేస్ అనేది వైజాగ్లో ఉంటుందండి. ఆయన పండగకి వచ్చారండి. కలిసి ఇదంతా వీడియో షూట్ చేశాము. ఆయన స్క్రీన్లో కనిపించలేదు. మీకు పరిచయం చేయడం కోసం చూశారు కదా షాపులు. ఈ షాపుల్లో సేలింగ్ అనేది చేస్తుంటారండి. డ్రింక్స్ చిన్నపిల్లలకి ఏదైతే తింటారో అవన్నీ అమ్ముతూ ఉంటారండి. ఇక్కడ ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కొని తింటారు. ఫ్రెండ్స్, మనోడేంటి మాట్లాడట్లేదు అనుకుంటున్నారా? మీకు ఈ వీడియోలో జనాలు చూపిస్తున్నానండి నేను, అందుకే మాట్లాడలేదు. ఇక్కడ మా ఫ్యామిలీ లేదండి. మా ఇద్దరం మాత్రమే ఇక్కడికి వచ్చాము. మా ఫ్రెండు నేనే. మా ఆవిడ మా పిల్లలు అనేది మా అత్తగారి ఇంటికి వెళ్ళారు. అందుకనే వాళ్ళు రాలేకపోయారు. ఎంత అండి? ఒక మాజా ఒకటే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఇక్కడ ఏం సేలింగ్ చేస్తున్నారు అనేది? బజ్జీలు, శనగపప్పు గారెలు. ఇవి 4 గారెలు వచ్చేసి 20 రూపాయలు అండి. 4 బజ్జీలు కూడా అంతేనే.
అవి తీసుకోవడం జరిగింది. మా ఫ్రెండ్ నేను షేర్ చేసుకొని తిన్నాము. మజా ఒకటి ఇచ్చేయండి, మజా ఒకటి ఇచ్చేయండి, మజా ఒకటి ఇవ్వండి, ఇస్తాను. బాగుంటుందండి, టేస్ట్ బాగానే ఉంటాయి, బాగానే చేస్తారు. అక్కడ ఆడుకుండోళ్ళం ఫ్రెండ్స్ చిన్నప్పుడు. ఇప్పుడు కాదు. చూసారా ఫ్రెండ్స్, ఇదే ఆ రాయి. దీనిపైన ఒకప్పుడు కార్డులు ఆడుకుండేవాళ్ళం. ఇది ఎక్కడం ఎలాగో అనుకుంటున్నారా? ఒకప్పుడు ఇలాగే వెళ్ళేవాళ్ళం ఫ్రెండ్స్ ఈ లోన్ నుండి. ఇప్పుడైతే ఎక్కలేము. మా వాడు ఎక్కి చూపిస్తాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఎక్కడానికి రెడీగా ఉన్నాడు. ఎక్కుతాడు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఎలాగ ఎక్కుతాడో చూడండి. ఫ్రెండ్స్ చూసారా, అలాగ ఎక్కువ అయ్యారు జనాలు. చూసినట్లయితే అక్కడ ఒక దోవ కనబడుతుంది కదా, అటు నుండి కూడా వస్తారు. చూడండి ఫ్రెండ్స్, చాలా మంది ఫ్యామిలీస్తో వస్తున్నారు ఇంకా ఆ టౌన్లో నుండి. అలా కూడా వేరే ఊరి నుండి వస్తారు. అది వేరే ఊరికి వెళ్ళే తోవ అది. ఈ కొండ చుట్టూ తోవలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎట్లుండైనా రావచ్చు, ఎట్లుండైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే కొండ చుట్టూ మీకు చెప్పాను కదా 8 ఊర్లు అనేవి ఉన్నాయి. 8 ఊర్ల నుండి కూడా ఇష్టపడి వస్తారు ఫ్రెండ్స్ ఇక్కడికి. వాళ్ళ చుట్టాలు వాళ్ళు కూడా వస్తుంటారు. మీరు చూసినట్లయితే, మీరు ఫస్ట్ చూసినప్పటికీ ఇప్పటికి తేడా గమనించారా ఫ్రెండ్స్? అప్పుడు ఇంతమంది లేరు, ఇప్పుడు చాలా మంది అయ్యారు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ లైన్గా కూర్చున్నారు కదా, వాళ్ళంతా ఒక ఫ్యామిలీ. అక్కడ ఇంకా కొంతమంది కూర్చున్నారు కదా, వాళ్ళు ఒక ఫ్యామిలీ. ఇలాగ ఎవరికి వాళ్ళు కూర్చొని వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకొని ఆ సమయాన్ని యూజ్ చేసుకుంటారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కేక్ కటింగ్ చూద్దాం. ఇక్కడ ఇదొక యూత్ కుర్రవాళ్ళు అనేది ఇక్కడ ఇది సెలబ్రేట్ చేస్తారండి. ప్రతి సంవత్సరం కూడా కేక్ కట్ చేస్తారు. వాళ్ళంతా ఒకటే బ్యాచ్ వచ్చి ఆనందంగా కేక్ కట్ చేసి అందరికీ కూడా ఆ కేక్ అనేది పంచడం జరుగుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు జాబులు చేసేవాళ్ళు ఎక్కడెక్కడ నుండో వస్తారు ఫ్రెండ్స్. పండగకి మాత్రమే కదా కలిసేది మన స్నేహితులతో. ఆ ఆనందాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్రెండ్స్. బాగుంది కదా ఇలా సెలబ్రేట్ చేయడం అనేది. ఇది చాలా తక్కువ ఫ్రెండ్స్, ఇలా కలిసే ఫ్రెండ్స్ కూడా.
ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో. ఈవినింగ్ 6 అయ్యిందండి. అలాగా చీకటి పడుతుంది. మీరు చూసినట్లయితే మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్ టైం వచ్చి 6:30 అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నారో. ఈ టైంలో అందరూ బ్రేక్ అవుతున్నారండి ఒకరికొకరు. ఇంటికి అయితే వెళ్ళటానికి అందరూ కింద నుండి పైకి వస్తున్నారండి. ఎందుకంటే మళ్ళీ అటువైపే వెళ్ళాలి. ఆ డౌన్ అనేది అక్కడైతే దేవుడు ఉన్నారు కదా, అక్కడ నుండి మనం మళ్ళీ పైకి వచ్చి అవతల డౌన్కి దిగి మా ఊరు అనేది వెళ్ళాలండి. మేమైతే వేరే ఊరు వాళ్ళు అయితే వాళ్ళకున్న దారులు బట్టి వారు వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ కింద నుండి పైకి రావడం మీరు గమనించవచ్చు. చూసినట్లయితే తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్స్. నైట్ 7 అయింది. ఆ కొండపై నుండి పైకి షూట్ చేశాను ఫ్రెండ్స్, మన మూన్కి. చూడండి ఫ్రెండ్స్, అదే మా ఊరు. చీకట్లో లైటింగ్ నీకు తెలుస్తున్నా అదేనండి మా ఊరు. నైట్ టైం అలాగుంది. మేము కొండపైన అయితే ఉన్నాము. ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకి మళ్ళీ వస్తామండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.